మరోపై హెచ్సియు భూ వివాదంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కంచగచ్చిబౌలి భూములపై 10 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాటా ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. గత విచారణలో ఏప్రిల్ 7కు వాయిదా వేసిన హైకోర్టు తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించారని కోరింది వాటా ఫౌండేషన్. ఇక రేపు విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు తెలిపింది. హెచ్సియు భూముల వివాదంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కంచగచ్చిబౌలి భూములపై 10 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాటా ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. గత విచారణలో ఏప్రిల్ 7కు వాయిదా వేసిన హైకోర్టు తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించాలి అని కోరింది వాటా ఫౌండేషన్. ఈ నేపథ్యంలో రేపు విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదానికి సంబంధించి ఈరోజు తెలంగాణ హైకోర్టులో మరొకసారి మెన్షన్ చేసింది. గతంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన విషయంలో హైకోర్టులో వాటా ఫౌండేషన్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేసింది. ఆ పిటిషన్పై గతంలో విచారించిన కోర్టు ఏప్రిల్ 7వ తారీఖు వాయిదా వేసింది జరిగింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుతం జేసీబీలతో వర్క్ నిర్వహిస్తున్నారంటూ కూడా దీన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ కూడా ఈరోజు వాటా ఫౌండేషన్ తరపు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేయడం జరిగింది. దీనిపై విచారించిన కోర్టు రేపు దీనిపై పూర్తి వాదనలు వింటామంటూ కూడా రేపటికి ఈ పిటిషన్ ని వాయిదా వేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే మనం చూసాం, ఇదంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం మొత్తం కూడా పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైపు ప్రభుత్వం మాత్రం తమదే భూమి అంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మరోవైపు ఇదంతా కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని మరోవైపు వీసీ చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన దాంట్లో గతంలో పేర్కొన్నటువంటి అంశాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కోర్టు వివాదాలు కావచ్చు, ఇటీవల పరిష్కారమైనటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు రేపు కోర్టులో తన అంశాలు కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంది. రేపు అటు వాటా ఫౌండేషన్ తరపు న్యాయవాదులు కూడా కోర్టులో తమ వాదనలు కూడా వినిపించే అవకాశం. మరి చూడాలి, ఈ భూ వివాదానికి సంబంధించి ఇప్పటికే రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, మరోవైపు ప్రతిపక్ష నేతలు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కూడా ఇలా చలో ఎస్సీయూకి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. రేపు కోర్టులో వాదనలు విన్న తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. మధు, సునీల్, అంటే వాటా ఫౌండేషన్ ఏ అంశాలను కోర్టు ముందు ఉంచబోతుంది? ఎందుకంటే ప్రభుత్వం కోర్టును సుప్రీంకోర్టులో దీనిపైన మేము విజయం సాధించామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాటా ఫౌండేషన్ ఏ అంశాలను ప్రధానంగా ముందుంచబోతున్నారు కోర్టు ముందు? వాటా ఫౌండేషన్ మాత్రం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదనేది వాటా ఫౌండేషన్ చెప్తున్న వాదన. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదంతా కూడా గతంలోనే 2004లో అటు సంబంధించిన ఒక కంపెనీకి దీన్ని అగ్రిమెంట్ చేశాం. కానీ ఆ కంపెనీ దాన్ని చేయకపోవడం లేదు, దాన్ని ప్రాజెక్ట్ నిర్మించకపోవడం లేదు, దాన్ని రద్దు చేశాం. అయితే కంపెనీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై సుదీర్ఘంగా బాధలు ఉన్న తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వం భూమి అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే అది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే తన ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉద్యోగాల అవకాశాలు వస్తాయనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆక్యుపై చేస్తుంది, దాన్ని వేలం వేయాలని చూస్తుంది. అయితే కానీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు కూడా పెద్ద ఎత్తున ఇదంతా కూడా పూర్తిగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భూమిని అన్యక్రాంతం చేయడం వీల్లేదు, ఇదంతా కూడా విశ్వవిద్యాలయానికి కేటాయించాలి, ఇదంతా కూడా యూనివర్సిటీ భూములే అంటూ కూడా అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష నేతలు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా దీన్ని అడ్డుకుంటున్న నేపథ్యంలో నిన్న పోలీసులు కూడా భారీగా మోహరించారు. విద్యార్థులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు, ఈరోజు బీజేపీ నేతలు కూడా అరెస్ట్ చేస్తున్నారు. రేపు హైకోర్టులో వాదనలు విన్న తర్వాత మరి కోర్టు ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన విషయంలో, గచ్చిబౌలికి సంబంధించిన భూముల విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది? గతంలో పేర్కొన్నటువంటి ప్రధాన అంశాలు ఏదైతే 2004లో భారత్ బయోటెక్ ఏదైతే కంపెనీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్స్ కావచ్చు, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలు కావచ్చు, వీటన్నిటి చూసిన తర్వాత కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకున్నది మాత్రం రేపు విచారణలో వెల్లడే అవకాశం ఉంది. మధు, ఓకే, థ్యాంక్ యూ సునీల్.